హలో ఎవ్రీవన్. యూపీఎస్సీకి సంబంధించిన సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అండ్ మెడికల్ డివైజెస్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఎగ్జామ్ డీటెయిల్స్, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2025 జూన్ నెలలో సిడిఎస్సి వాళ్ళు సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అండ్ మెడికల్ డివైజెస్ 20 పోస్ట్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే మన రెగ్యులర్గా ఫార్మసీలో వచ్చే సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ వేరు, డ్రగ్ ఇన్స్పెక్టర్ అండ్ మెడికల్ డివైజెస్ వేరు. Drug inspector in medical devices is related to only medical devices. ఈ ఇయర్ కాకుండా ఇంతకు ముందు నోటిఫికేషన్లో పోస్ట్ ఎలిజిబిలిటీ ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, బయోమెడికల్ వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. ఈసారి ఫస్ట్ టైం ఫార్మసీ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. అందుకే కామన్గా అందరికీ కలిపి ఒక జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తామన్నారు. ఈ టెస్ట్ November 2 అంటే రేపు కాకుండా నెక్స్ట్ సండే ఉంటుంది. ఈ టెస్ట్ డీటెయిల్స్ అని ఎలా ఉంటాయంటే, ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ ద స్కీమ్ ఆఫ్ ద టెస్ట్. స్కీమ్ ఏంటంటే, ద టెస్ట్ విల్ బి ఫర్ 2 hours 120 minutes. ఆల్ క్వశ్చన్స్ విల్ క్యారీ ఈక్వల్ మార్క్స్. ఎన్ని మార్క్స్ చెప్పలేదు, ఎన్ని క్వశ్చన్స్ చెప్పలేదు, జనరల్గా చెప్పారు. ఆల్ క్వశ్చన్స్ విల్ క్యారీ ఈక్వల్ మార్క్స్. ద టెస్ట్ విల్ బి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ విత్ మల్టిపుల్ చాయిస్ ఆఫ్ ఆన్సర్. అగైన్ అండర్స్టాండ్, ఇది సిబిటి కాదు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాదు, పెన్ అండ్ పేపర్ బేస్డ్ టెస్ట్. అంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లో బబులింగ్ చేయడం అట్లా ఉంటుందన్నమాట. ద మీడియం ఆఫ్ టెస్ట్ విల్ బి ఇన్ ఇంగ్లీష్. అన్ని క్వశ్చన్స్ ఇంగ్లీష్లో వస్తాయి. దేర్ విల్ బి పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్, అంటే నెగటివ్ మార్కింగ్ ఉంది మీరు తప్ప ఆన్సర్ పెడితే. ఎవ్రీ రాంగ్ ఆన్సర్ విల్ క్యారీ డిడక్షన్ ఆఫ్ 1/3 ఆఫ్ ద మార్క్స్ అసైన్ టు దట్ క్వశ్చన్. నా అండర్స్టాండ్, క్వశ్చన్కి 1 మార్క్ ఇస్తే 1/3, 2 మార్క్స్ ఇస్తే 2/3 నెగిటివ్ కట్ అవుతుంది. ఇఫ్ నో ఆన్సర్ ఈస్ మార్క్డ్ ఫర్ ఎ క్వశ్చన్, దేర్ విల్ బి నో పెనాల్టీ. మీరు ఆన్సర్ చేయకపోతే పెనాల్టీ ఉండదు. నా ద టెస్ట్ విల్ క్యారీ ఎ మ్యాక్సిమమ్ ఆఫ్ 300 మార్క్స్. లెట్ us అండర్స్టాండ్ దిస్. ఇది స్కీమ్ ఆఫ్ టెస్ట్ అని ఇచ్చారు. నా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 hours టెస్ట్. లాస్ట్ టైం యూపీఎస్సీ సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు కండక్ట్ చేసినప్పుడు 150 క్వశ్చన్ 2 hours 300 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా మోస్ట్లీ 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. 150 into 2 300 మార్క్స్కి ఎగ్జామ్. 2 hours డ్యూరేషన్. నెగిటివ్ ఎంత అవుతుంది? 2/3, 2/3 అవుతుంది. ఇది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. మరి సిలబస్ ఏమి ఇచ్చారంటే, అండర్స్టాండ్ దిస్ వన్. కరెంట్ ఇష్యూస్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ రిలేటింగ్ టు ఎన్విరాన్మెంట్, సోషల్, ఎకనామిక్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. అంటే ఇవి కరెంట్ అఫైర్సే, కానీ చాలా స్పెసిఫిక్గా ఎన్విరాన్మెంట్కి సంబంధించి, సోషల్, ఎకనామిక్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించింది అన్నారు. ఇది వన్ యూనిట్. సెకండ్ వన్ ఈజ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. యూజువల్గా యూపీఎస్సీ కండక్ట్ చేసే సెంట్రల్ ఫార్మసీ రిలేటెడ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అయిన దాంట్లో కూడా కంప్యూటర్ అప్లికేషన్ మీద క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇది సెకండ్ యూనిట్. థర్డ్ వన్ ఈజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. ఫోర్త్ వన్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. నెక్స్ట్ వన్ మెడికల్ డివైజెస్ రూల్ 2017. ఫైనలీ జనరల్ సైన్స్. టోటల్గా ఒక 6 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. నా గెస్ ఏమంటే 150 క్వశ్చన్స్ కాబట్టి ఒక్కొక్క టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ ఇవ్వచ్చు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం యూపీఎస్సీ ఈస్ కండక్టింగ్ ఏ టెస్ట్ ఇన్ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఎలా ఉంటుంది మనం గెస్ చేయడం తప్ప ఇంతకు ముందు జరిగిన ఎవిడెన్సెస్ ఏమీ లేవు. అండ్ అగైన్ మెడికల్ డివైజెస్ రూల్ 2017 అనేది మీకు సిడిఎస్సిఓ సైట్లో డాక్యుమెంట్ దొరుకుతుంది, కానీ చాలా పెద్ద డాక్యుమెంట్ ఉంది. ఓవరాల్గా సిలబస్ ఇది. అంటే సిలబస్ ఈజ్ వెరీ వ్యాస్ట్. ఏవి కాన్సన్ట్రేట్ చేయాలి, ఏవి ఫోకస్ చేయాలి, మనం గెస్ చేసి చదవడం తప్ప స్పెసిఫిక్గా ఇది అని చెప్పే అవకాశం లేదు. వాట్ ఐల్ డూ ఈజ్, ఈ 1 weekలో నాకు వీలైనంత మటుకు తెలిసిన ఐడియా బట్టి అన్ని విషయాల మీద నేను వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. జస్ట్ ఫాలో ద ఛానల్, ఇట్ మే బీ యూస్ఫుల్. ద అదర్ థింగ్, చాలామంది జూన్లో పడినప్పుడు అప్లై చేశారు, చాలా మంత్స్ గడిచింది కాబట్టి ఈ 1 week ఏం చదువుతాం అనే ఉద్దేశం పెట్టుకోవద్దు. గివ్ యువర్ బెస్ట్. 20 పోస్ట్స్ ఉన్నాయి, గివ్ యువర్ బెస్ట్. అందరూ సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు తక్కువ మంది. ఈ 1 weekలో గివ్ యువర్ బెస్ట్. దిస్ ఈస్ ద బెస్ట్ ఛాన్స్. ద నెక్స్ట్ థింగ్, అడ్మిట్ కార్డ్ కోసం కావాల్సిన లింక్ నేను డిస్క్రిప్షన్లో లింక్ని పెట్టాను. ఆ లింక్ని క్లిక్ చేస్తే యూ విల్ గెట్ అడ్మిట్ కార్డ్. నౌ ఎగ్జామ్ 2 hours 9:30 to 11:30. వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ఇచ్చారంటే, రిపోర్టింగ్ టైమ్ ఈజ్ 8 AM అని ఇచ్చారు. ఎంట్రీ గేట్ విల్ బి క్లోజ్డ్ బై 9 AM. 9 కల్లా గేట్ క్లోజ్ చేసేస్తా ఉన్నారు. 2 hours ఎగ్జామ్, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. కేర్ఫుల్గా ఈ 1 week ఫోకస్డ్గా చదివితే యూ విల్ హ్యావ్ సమ్ ఎడ్జ్. యాజ్ ఐ టోల్డ్ యూ, నాకు వీలైనంత మటుకు ఎన్ని వీడియోస్ అయితే అన్ని వీడియోస్ ఈ 1 week నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. యూజువల్లీ మోస్ట్లీ ఈవినింగ్ 6 o'clock అలా అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీలైతే ఒక మాక్ టెస్ట్ కూడా ట్రై చేస్తాను నేను సండే కల్లా ఈ కమింగ్ డేస్లో పెట్టడానికి. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.